నమస్కారం. న్యాయసేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన అంశం హిందూ వివాహ చట్టాలు న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు 14వ అదనపు జిల్లా జడ్జి సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్ శ్రీమతి ఎం పద్మజారెడ్డి గారు, అలాగే న్యాయవాది ప్రేరణ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు డాక్టర్ టి విజయభాస్కర్ రెడ్డి గారు. నమస్కారం. వారిచ్చే విలువైన సలహాలు సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, ఈ హిందూ వివాహ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మన భారతీయ సంస్కృతిలో వివాహము కుటుంబానికి మంచి పెద్ద పొజిషన్ ఉంది. కుటుంబ వ్యవస్థ బాగుంటేనే సొసైటీ బాగుంటుంది, ఒక కంట్రీ బాగుంటుంది. ఆ ఉద్దేశంతోనే వివాహ వ్యవస్థని కాపాడడం కోసమే మెయిన్ ఉద్దేశం హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955లో ఇది రూపొందించడం జరిగింది. 1955కి ముందర పరిస్థితి ఏంటి అంటే వివాహ వ్యవస్థలో డైవర్స్ అనేదే లేదు. కానీ అప్పట్లో కొట్టినా ఇంకోటి చేసిన హస్బెండ్ 10 మందిని చేసుకున్నా కూడా డైవర్స్ ఇచ్చేవాళ్ళు కాదు. బయటకు రావాలంటే ఒక రకమైన సామాజికంగా వాళ్ళకి ఒక బ్లాక్ మార్క్ లాగా ఫీల్ అయిపోయి ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండేవాళ్ళు. కానీ వస్తున్న కాలమాన పరిస్థితులకు అనుకూలంగా డైవర్స్ అనేది మనకి 1955లో హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, ఇందులో అక్కడ కూడా ఏంటి, డైవర్స్ అనేది ఫైనల్ రెమెడీ కాదు. ఫస్ట్ రెమెడీ 10 కింద సెక్షన్ 10 కింద ముందర జ్యుడిషియల్ సెపరేషన్, ఇద్దరి మధ్యలో కుదరలేదు, సయోధ్య కుదరలేదు, కలిసి ఉండలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళిద్దరిని కొంతకాలం విడిగా కోర్టులో అప్రోచ్ అయితే కొంతకాలం విడిగా ఉంటే తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి బతికే అవకాశం ఏమైనా ఉందేమో చూడడానికి ఫస్ట్ అటెంప్ట్ చేస్తారు. ఏ రీజన్ లేకుండా ఒకవేళ ఏదైనా వైఫ్ హస్బెండ్ నుంచి కానీ హస్బెండ్ వైఫ్ నుంచి కానీ దూరంగా వెళ్ళిపోయారనుకోండి, సపరేట్గా ఉంటూ వచ్చారు. సో సెక్షన్ 9 కింద రెస్ట్రిక్షన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్ కింద మనము సూట్ వేసుకుంటారు, ఓపీ వేసుకుంటారు, ఆ రెమెడీ తెచ్చుకుంటారు. ఇవి ఏవి కాదు అని కొన్ని గ్రౌండ్స్ చూపించారు, అప్పుడు డైవర్స్ కోసం వెళ్తారండి. ఓకే ఓకే లాయర్ గారు, ఏ ఏ కారణాలతో అంటే డైవర్స్ పొందొచ్చు అంటారు? విడాకులు తీసుకోవడానికి ఎలాంటి కారణాలు చూపించాలి? వివాహము జరిగిన తర్వాతనే మాత్రమే విడాకుల కోసం అప్లై చేసుకోవడానికి వీలవుతుంది. ఎవరికైతే విడాకులు కాకుండా సహజీవనం ఎవరైతే చేస్తారో మళ్ళీ వాళ్ళకి విడాకులు వర్తించదండి. పెళ్లి ఎవరైతే వివాహం చేసుకుంటారో వారికి మాత్రమే విడాకులు తీసుకోవడానికి వీలు పడుతుంది. హిందూ వివాహ చట్ట ప్రకారం 1955 ప్రకారం. యాక్చువల్గా ఏంటంటే డిజర్షన్ అంటే వదిలిపెట్టడం, అంటే వదిలిపెట్టేసి వెళ్ళిపోతుంటారు కదా వాళ్ళు వీళ్ళు వాళ్ళని, అలా అదొకటి. అదొక గ్రౌండ్. తర్వాత అలాగే క్రూయాలిటీ అంటే క్రూరత్వం, అంటే హింసించడము, తర్వాత వాళ్ళని బాధ పెట్టడం. ఐదర్ సైడ్ రెండు విధాలుగా కూడా ఎవరిని బాధ పెట్టినా కూడా అది మానసికంగా అయి ఉండొచ్చు, శారీరకంగా అయి ఉండొచ్చు, ఏ విధంగా అయినా సరే డైవర్స్ తీసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. అలాగే ఇంపార్టెన్స్ నపుంసకత్వం కూడా ఒక కారణంగా చెప్పడం జరిగింది. అలాగే ఇన్సానిటీ అంటే మతిస్థిమితం సరిగా లేకపోవడం, అది కూడా ఒక కారణంగా చెప్పబడింది. ఏది మన హిందూ వివాహ చట్ట 1955 లోపల. అలాగే రిలీజియస్ కన్వర్షన్, ఎవరైతే మతాన్ని మారి వేరే మతానికి వెళ్ళినప్పుడు అది కూడా ఒక గ్రౌండ్ కింద తీసుకోవచ్చు అన్నమాట. అంటే వాళ్ళకి ఇద్దరికి ఇష్టమై మతం మారితే పర్వాలేదు. అలా కాకుండా కనుక ఒకరికి ఇష్టమై ఒకరికి బలవంతంగా ఒక మార్పిడి రిలీజియస్ కన్వర్షన్ జరిగిన పక్షం లోపల అది కూడా ఒక గ్రౌండ్గా ఇవ్వటం జరిగింది అనమాట. అలాగే లెప్రసీ అంటే కుష్టు వ్యాధి ఉన్నప్పుడు కూడా అది ఇప్పుడు ఏంటంటే ఆ గ్రౌండ్ కూడా తీసుకోవచ్చు అనమాట. అలాగే సాంక్రమిక సుఖరోగం అంటే ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి కదా సుఖరోగాలు, అలాంటివి ఉన్నప్పుడు కూడా విడాకులు తీసుకునే అవకాశం ఉంటుంది అనమాట. అలాగే సన్యసించడం అంటే ఈ లోకాన్ని వదిలిపెట్టి వేరే దీనికి వెళ్ళడం, వేరే లోకం లోపల వాళ్ళు జీవించడం, సన్యసించడం, అది కూడా గ్రౌండ్గా చెప్పడం జరిగింది. అలాగే అడల్టరీ అంటేనేమో భార్య ఉండగానే ఇంకొక వేరే వాళ్ళతోటి స్త్రీతోటి కలిసి ఉండడం, అలాంటిది కూడా అడల్టరీ కూడా ఒక గ్రౌండ్గా చెప్పబడింది. అలాగే డ్రంకెన్నెస్ ఏంటంటే తెలుగులో ఏమంటామంటే దాన్ని తాగేసి ఒక మత దీనికి బానిస అవడము, దీనికి అనమాట. అలాగే 7 సంవత్సరాలుగా ఒక మనిషి కనిపించకపోవడం, 7 సంవత్సరాలుగా అతను ఎక్కడున్నాడో తెలియదు, అటువంటి పరిస్థితుల్లో కూడా ఆ గ్రౌండ్ మీద విడాకులు తీసుకునే అవకాశం ఉంటుందండి. ఇవన్నీ కూడా మెయిన్ గా చెప్పబడింది. 11 గ్రౌండ్స్ చెప్పారు. కాల్ తీసుకుందాం అండి. శారద గారు హనుమకొండ నుంచి. హలో, నమస్తే అమ్మా, చెప్పండి. మా పాపది మ్యారేజ్ అయ్యిందండి 2021 ఆగస్టు 20 రోజు మ్యారేజ్ అయింది. ఓకే. అయితే మ్యారేజ్ లోకల్ మధ్య హనుమకొండ, అది కూడా లోకలే అండి. మ్యారేజ్ అయిపోయిన తర్వాత 6 months లోపల అబ్బాయి అమెరికాలో ఉంటాడు. అమెరికాలో ఉన్న తర్వాత మళ్ళీ పాపని తీసుకెళ్ళిండు.
తీసుకుపోయిన తర్వాత ఒక 1 month బాగానే ఉన్నారు. తర్వాత 1 month నుంచి 2 months నుంచి వాళ్ళ సైడ్ వాళ్ళ నుంచి మెసేజ్ రావడం, ఆ పాపకి ఏ పని చేయొద్దు ఏం చేయొద్దు అనే దాని మీద మనకు ఒక ఆప్షన్ దొరికింది. అయిన తర్వాత సప్లీ మెడిసిన్ దొరికినాయి పాప. బాబు ఇట్లాంటి ఏంటి మందులు వాడుతున్నావు అంటే ఏమైందంటే ఇవి బలం మందులు అంటే నేను కూడా చదువుకున్న దాన్నే కదా, ఎందుకు ఇట్లా మందులు వాడుతున్నావు అని అడిగింది. అడిగినప్పటి నుంచి బాగా ఇష్యూ అయిపోయింది. అత్తగారికి ఫోన్ చేసింది, ఇట్లా బాబు మాట్లాడుతున్నాడు, ఒకసారి ఇట్లా మెడిసిన్ వాడుతుందండి, మీరు హాస్పిటల్ చూపిస్తారా, మరి నేను కూడా తీసుకపోయినట్టు కూడా రావట్లేదు అని ఫస్ట్ ప్రిఫరెన్స్ అత్తగారికి ఇచ్చిందండి. ఇచ్చిన తర్వాత ఆమె మళ్ళీ నేను మాట్లాడుతున్నది ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మనకు ఇవంటే ఇప్పుడు 2 years నుంచి అప్కండ్ అయ్యి తిరుగుతున్నారు. ఓకే. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఆడపట్టు కూడా అక్కడ అమెరికాలోనే ఉంటుంటది. ఉన్న తర్వాత ఆడపట్టు కూడా మీ అమ్మ ఇట్లా మదర్ ఫోన్ చేసి ఎత్తలేదు, తర్వాత మాట్లాడుతుంది, నా సహోదరి కదా, మీరు ఆడమనిషిలాగా సాటి ఆడమనిషిలాగా మీరు నాకు హెల్ప్ చేస్తారన్న ఉద్దేశం మీ బ్రదర్ గురించి చెప్తున్నా అంటే, నీకేం తెలుసు మా తమ్ముడు ఇష్యూ అని అంటే, భార్య తెలుసు కానీ భర్తకి తెలియదు కానీ మాట్లాడింది. అన్న తర్వాత మళ్ళీ ఆమె కూడా అయిపోయింది. పాపను ఇట్లా మాకు లోకల్ పెద్ద మనుషులను పిలిపిస్తే అప్పన్న టికెట్ బుక్ చేసింది, 2 వస్తా అన్నారు, మోసం చేసి పాపని ఇక్కడ పంపించారు. ఆ రోజు నుంచి ఇక్కడి వరకు ఇప్పుడు ఇక్కడ ఉన్నది వాళ్ళు ముందుకు వస్తలేరు, కట్నం ఇవ్వమంటున్నారు, ఒక 10 lakhs ఇస్తామని అంటున్నారు. తెలిసి చేసి జీవితం పాపది లేకుంటే ఎట్లా అనే దాని మీద నేను చాలా ఇప్పుడు 2 years నుంచి సఫర్ అవుతున్నామండి. ఓకే. మరి ఇప్పుడు పాప పోవడానికి కూడా ఛాన్స్ లేదు. బ్యాడ్ లక్ ఏంటంటే పాప మొన్న వేసుకుని వీసా వస్తే బ్యాడ్ లక్ ఏంటంటే అది ఏమైందో ఏమో రిజెక్ట్ అయిపోయింది. అది సంగతి జరిగిందండి. మాకు ఏమన్నా ఏ విధంగా సహాయం చేస్తారు, మరి ఎట్లా మాకు ముందు అయితే మాకు 35 lakhs మ్యారేజ్ ఖర్చు చేసినామండి. ఇప్పుడు పాప లైఫ్ ఇప్పుడు 88 లో పుట్టింది, మ్యారేజ్ చేసుకున్నామన్నా మనకు ముందు మళ్ళీ మనం ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చాను పెళ్లి చేయాలండి, కుంటూ ఎవరికన్నా ఇచ్చి. ఓకే, అర్థమైంది మీ సమస్య. ఇప్పుడు మనకు ఎట్లా వినండి అమ్మా, శారద గారు వినండి. శారద గారు చెప్పండి మేడం. అమ్మ, మీ అమ్మాయి ఏదో టాబ్లెట్స్ చూసింది అన్నారు, ఏం టాబ్లెట్స్ అవి? అది అబ్బాయి సప్లీ టాబ్లెట్స్ అని మన దగ్గర అన్ని ఉన్నాయండి. అబ్బాయి అన్ఫిట్ అనే టాబ్లెట్స్ బలం లేదనే దాని మీద మనకు. అమ్మ వినమ్మా, మ్యారేజ్ కన్సూమేట్ అయిందా, ఫస్ట్ నైట్ అయిందా ఇద్దరికి మధ్యలో? అంటే మాకు తొందరగా ఉండే ఆ పిల్లలు మళ్ళీ ఎప్పుడు ఈ ఫోన్ లో మాట్లాడలేదండి. అమ్మా శారద గారు, నేను అడిగిన క్వశ్చన్ చూడండి, వాళ్ళిద్దరికి మ్యారేజ్ కన్సూమేట్ అయిందా అంటే ఫస్ట్ నైట్ జరిగిందా? ఇక్కడ అంటే ఇక్కడ పాప ఫ్రీనెస్ లేదు, నేను అక్కడ తర్వాత చేసుకుంటాను చెప్పేసి. ఓకే, ఒక పని చేయండి అమ్మా, మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ ఎంత కాలం అయిపోయింది? 2 years అయిపోయింది కదా? 2 years అయింది. 2 years అయిపోయింది. 8 months ఉన్నది అక్కడ. అమ్మా, మీరు లీగల్ నోటీస్ ఒకటి ఇవ్వండి. ఒకటి ఏంటి, ఇవి చెప్తూ అతను సంసారానికి పనికిరాడు, అవి దాచిపెట్టి పెళ్లి చేసుకుని మా అమ్మాయి జీవితాన్ని నాశనం చేశారు అని చెప్పి ఒక నోటీస్ ఇవ్వండి. నోటీస్ ఇవ్వడం కంటే కూడా మీరు పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి అతని మీద, అతని అమ్మా నాన్నల మీద, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలిసే ఉంటుంది కాబట్టి ఒక 498A ప్లస్ ఇంకా సెక్షన్స్ ఉంటాయి, ఆ క్రిమినల్ కేసు పెట్టండి. అట్ ద సేమ్ టైం డైవర్స్ కూడా వేయండి, annulment ఆఫ్ మ్యారేజ్ కోసం వేసుకోండి. డైవర్స్ అమ్మా, అలాగే అమ్మా డైవర్స్ వేసుకోండి. అలాగే మీరు 30 లక్షల పైన అమౌంట్ ఇచ్చాము అంటున్నారు, ఆ అమౌంట్ ఇచ్చిన దానికి ఏం ప్రూఫ్స్ ఉన్నాయో అన్ని ప్రూఫ్స్ దగ్గర పెట్టుకోండి. అంతే. ఓకే, అలాగే అమ్మా మీరు డైవర్స్ వేసుకోండి అమ్మా. ఏం వస్తుందమ్మా, వస్తుంది, అట్లేమీ లేదు, అలాంటి అపోహలు పెట్టుకోకండి. 26 కింద, అది 25 కింద, సెక్షన్ 25 కింద పర్మనెంట్ అలిమోనీ అడగచ్చు మీరు. అలాగే కేసు పెండింగ్ ఉన్నప్పుడు కూడా మీ అమ్మాయి ఇంకా ఎంప్లాయ్మెంట్ జరగలేదు కాబట్టి మీరు అక్కడ అప్లికేషన్ డైవర్స్ తో పాటు ఒక అప్లికేషన్ ఇంటీరియర్ మెయింటెనెన్స్ అంటారు, ముందస్తు భరణం అంటాం. ముందస్తు భరణం కింద ఒక అప్లికేషన్ వేసుకుంటే భరణం ముందరిస్తారు. అలాగే భరణము, అలాగే లీగల్ ఎక్స్పెన్సెస్ కూడా మీరు అడగచ్చు.
మీరు అడగచ్చు. మీరు అమౌంట్ ఇంటి అది ఏమంటారు భరణం కింద పర్మనెంట్ అలిమోనీ కింద డైవర్స్ ఇచ్చేటప్పుడు అది కూడా ఇస్తారు. మీ దగ్గర మీరు అతని మెడికల్ ఎగ్జామినేషన్కి కూడా పంపించవచ్చు. మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి మెడికల్ ఎగ్జామినేషన్ కూడా పంపించవచ్చు. ఇది ప్రూవ్ అయితే 420 చీటింగ్ కింద కూడా చేయొచ్చు. కాబట్టి మీరు నిరుత్సాహపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదమ్మా. మీ ద్వారా హెల్ప్ చేయగలుగుతారా అండి? అమ్మా మీరు ఒకవేళ మీకు అడ్వకేట్ ని కలిసే పరిస్థితి లేదు అంటే మా ద్వారా అంటే లీగల్ సర్వీస్ అథారిటీ ఉంటుందమ్మా ప్రతి జిల్లాలో. నల్గొండలో కూడా ఉంది. కలెక్టర్ ఆఫీస్ దగ్గరలోనే ఉంటుంది జిల్లా కోర్టు. జిల్లా కోర్టు ప్రాంగణంలోనే జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఉంటుంది. సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళి మీరు ఒక అప్లికేషన్ ఇవ్వండి. ఒకవేళ మీరు లాయర్ని పెట్టుకునే స్తోమత లేదు అంటే. అలాగే ఫ్యామిలీ కోర్టులో వేసుకోండి ఈ కేసు. ఓకే, మరో కాల్ తీసుకుందాండి. కరీంనగర్ నుంచి అరుణ్ గారు. హలో హలో అరుణ్ గారు, నమస్తే అండి, చెప్పండి. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం ఒక ప్రాబ్లం ఉంది మేడం. నాకు మ్యారేజ్ అయ్యి 4 years అయింది మేడం. ఓకే, డిసెంబర్ లో మ్యారేజ్ అయింది మేడం 2020లో. ఓకే. సో అమ్మాయి ఏంటంటే సరిగా ఇంట్లో లేదు మేడం. సో ఆల్మోస్ట్ నా దగ్గర ఏంటంటే ఒక 1 month ఉంది మేడం. సో దాని తర్వాత తను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ 2.5 years నుంచి తను వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది మేడం. రీజన్ ఏం చెప్తుందండి? రీజన్ చెప్తుంటే నాకు టార్చర్ చేస్తున్నారు, రీజన్ పెడుతుంది మేడం చెప్తుంది. అంటే ఎవరెవరు ఉంటారు ఇంట్లో మేడం? ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నేను మా ఫ్యామిలీ అందరితో ఉన్నాను మేడం. అప్పుడు కరోనా పాండమిక్ సెకండ్ వేవ్ ఉంది కదా మేడం. అవును, అప్పుడు సెకండ్ వేవ్ ఉండే. సో అప్పుడు దాని తర్వాత ఏంటంటే మా ఫాదర్ ఏంటంటే హైదరాబాద్ పంపించారు. ఓకే, జాబ్ అక్కడే కదా, ఇద్దరు అక్కడికే వెళ్ళండి అంటే. సో మార్చ్ ఏప్రిల్ లో నేను అక్కడికి వెళ్ళాను మేడం. హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను నేను. సో అక్కడ మేము ఇద్దరమే ఉండే మేడం. సో ఇద్దరు తరచూ ఏంటంటే నా ఫోన్ చెక్ చేయడం. నేను కార్పొరేట్ ఎంప్లాయీ వర్క్ చేస్తాను మేడం. సో ఆఫీస్ కాల్స్ వస్తుంటాయి. ఓకే, అనుమాన పడడం, చెక్ చేయడం. దాని తర్వాత మీ తల్లిదండ్రులతో మాట్లాడద్దు, నువ్వు మీ తమ్ముడితో మాట్లాడద్దు, మీ చెల్లితో మాట్లాడద్దు అని ఇలా కండిషన్స్ పెట్టేది మేడం నాకు. ఓకే, టార్చర్ చేసేది. నేను ఏమన్నా కానీ గట్టిగా ఏడ్చేది. అంటే కింద చుట్టుపక్కల అందరూ వినిపించేటట్టుగా, ఎవరో కొట్టినట్టుగా అలా ఏడ్చేది మేడం. తనేమో వాళ్ళు ఓకే వాళ్ళ అమ్మతోటి వాళ్ళ చెల్లితోటి వాళ్ళ అక్కే వాళ్ళ ఇల్లు మా ఇంటికి దగ్గర నియర్ బై మేడం. మా ఇల్లు రెంటల్ ఇల్లు చూసిన కూడా వాళ్ళే చూసారు మేడం. సో ఇక్కడికి వచ్చి హైదరాబాద్ లో సెటిల్ అయ్యాక వాళ్ళ సామాన్లు వాళ్ళ పేరెంట్సే కొంటారు మేడం. వాళ్ళ మదర్ గారు ఇక్కడ అన్నం మొత్తం సామాన్ మొత్తం కొన్నారు. ఈవెన్ తో మా మదర్ అసలు ఇన్వాల్వ్మెంటే లేదు మేడం. సో తను మళ్ళీ దాని తర్వాత వాళ్ళ అమ్మాయి ఇలా చేస్తా అని చెప్పేసి. సో అర్థమైంది, మీ సమస్య అర్థమైంది. ఇప్పుడు ఏమనుకుంటున్నారండి మీరు? కలిసి ఉందాం అనుకుంటున్నారా? లేదు మేడం, నేను డివోర్స్ కేసు వేసాను మేడం. నేను కోర్టులో డివోర్స్ కేసు వేసాను మేడం. ఆల్మోస్ట్ ఇట్ ఈస్ 7 to 8 months మేడం. ఇది ఓకే, 8 months అవుతుంది. సో కోర్టులో ఏంటంటే తను కౌన్సిలింగ్ ఇస్తారు కదా మేడం. సో వాళ్ళకి చెప్తుంది నాకు డివోర్స్ కావాలి అంటుంది, ప్లస్ నాకు డబ్బులు కావాలి అంటుంది మేడం. నేను అంతకుముందు తను ఆల్రెడీ కరీంనగర్ లో PS లో పిటిషన్ వేసింది మేడం. అప్లికేషన్ చెప్పాను, సార్ నేను తీసుకెళ్తాను, కానీ తను ఇలాంటి షరతులు పెడుతుంది సార్. మా నాన్నకు 3 times హాస్పిటల్ అడ్మిట్ అయితే తను అవధం ఆడుతుండు, ఉద్యాన వాళ్ళ నాన్న హాస్పిటల్ అడ్మిట్ లేదు ఏమైనా అన్ని ఇలాంటి ఫాల్స్ ఎలిగేషన్స్ మా పైన పెడుతుంది మేడం. సో నేను స్టేషన్ లో సార్ కూడా చెప్పాను, సార్ నేను తీసుకెళ్తాను సార్, కాకపోతే తను ఇలా కండిషన్స్ పెడుతుంది, ఆ కండిషన్స్ నాకు నచ్చట్లేదు సార్ అని చెప్పాను. సో వాళ్ళు కూడా ఏంటంటే వెయిట్ చేసి రాలే మేడం. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి 1 year అయింది. 1 year ఇంకా రాలేక ఇక నాకు ఏజ్ అయిపోతుంది ఎందుకు అని చెప్పేసి నేనే డివోర్స్ కేసు చేశాను మేడం. ఇప్పుడు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు మేడం. అర్థమైందండి. మీకు పిల్లలు ఉన్నారండి? లేదు సార్, మ్యారేజ్ అయింది కానీ పిల్లలు లేరు. మీరు ఇప్పుడు 2.5 హార్డ్లీ నా దగ్గర ఉన్నది ఓన్లీ 1 month సార్ నా దగ్గర. అంటే ఇప్పుడు మీరు దాదాపు 2.5 years నుంచి సపరేట్ గా ఉంటున్నామన్నారు కదా? అవును సార్, 2.5 years సపరేట్ గా ఉంటున్నాం. 2.5 years నుంచి సపరేట్ గా ఉంటున్నామా అంటే మీకు అదొక గ్రౌండే ఏది మన డైవర్స్ తీసుకోవడానికి. అయితే ఇప్పుడు మీరు మెయింటెనెన్స్ ఇవ్వాలి అని అన్నారు కదా, దానికి దీనికి సంబంధం లేదండి. డైవర్సే, మెయింటెనెన్సే. కానీ సాధారణంగా ఏంటంటే మెయింటెనెన్స్ అది క్లియర్ అయ్యాక దీనికి డైవర్స్కి వెళ్తూ ఉంటాము. సార్ ఆమె ఇలా ఊకే తరచూ పోలీస్ పిలవడం వల్ల నా జాబ్ కూడా పోయింది సార్. నాది ఎందుకంటే ప్రైవేట్ లో ఎన్నిసార్లు లీవ్స్ అది ఇవ్వాలి కదా సార్. వచ్చినప్పుడల్లా PS ఊకే పిలుస్తున్నారు. నేను మా ఆఫీస్ లో లీవ్ చేసే వల్ల ఏంటంటే ఎక్కువ లీవ్ తీసుకుంటా అని చెప్పేసి నన్ను తీసేసారు నన్ను. ఇప్పుడు మీకు జాబ్ కూడా లేదు, తర్వాత మరి మీకు ఏమైనా ఆస్తులు ఏమైనా ఉంటే ఏదో ఒకటి పర్మనెంట్ అలిమనీ కింద లేకపోతే ఏదో ఒకటి చేసి సెటిల్ చేసుకొని ఎంతో కొంత ఇచ్చి మీరు బయటపడిపోవటం మంచిది. విడాకులు తీసుకోండి. కలిసి ఉండలేని పరిస్థితుల్లో మరి అదొకటే కదా మార్గం, ఇంకా వేరే మార్గం ఏముంటుంది చెప్పండి. సార్ సెటిల్మెంట్ కూడా పిలిచాను సార్ మేము.
సెటిల్మెంట్ కి పిలిచాము, మీరు ఇచ్చింది ఎంత, మీరు మాకు ఇచ్చింది ఎంత, మీరు మాకు ఇచ్చేది మేము మీకు ఇస్తామని చెప్పాం సార్. మేము ఓకే ఇలాగే మాట్లాడాం. ఇదెంత కాదు, మీరెంత ఇచ్చారు మేము ఎక్స్చేంజ్ చేసుకుందామని మాట్లాడాం సార్. ఇప్పుడు సెటిల్మెంట్ అయినా దానికి ఒప్పుకోవట్లేదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇచ్చిన దానికి డబ్బులు కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ వాళ్ళు. ఒకటి ఆలోచించండి అమ్మ, మీరు ఇచ్చింది మేము ఇచ్చేస్తాము అని అంటున్నారు. ఈ సమాజంలో మ్యారేజ్ అయిన స్త్రీని మళ్ళా పెళ్లి చేసుకోవాలి అంటే చాలా కష్టం. సో న్యాచురల్ గా పేరెంట్స్ ఎక్కువే అడుగుతారు, ఎందుకంటే వాళ్ళ అమ్మాయి లైఫ్ స్పాయిల్ అయిపోయింది కాబట్టి. సో ఒకటి మీరు ఆలోచించుకోండి, ఒంటరిగా కూర్చోండి, మీరు చేసింది తప్ప మీరు చేసింది కరెక్టా, అమ్మాయి చేసేది ఏమన్నా నిజమా అబద్ధమా, హరాస్మెంట్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ హరాస్ చేశారని చెప్తున్నారు కదా. సో ఏ రీజన్ లేకుండా ఏ తల్లిదండ్రులు కూడా బిడ్డల్ని పెళ్లి చేసి అన్ని లక్షలు కట్నం పెట్టి పెళ్లి చేశాక వాళ్ళ ఇంటికి తీసుకొని వాళ్ళ ఇంట్లో పెట్టుకోరు కదండి. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. ఇంకో విషయం, మెయింటెనెన్స్ గురించి అడిగారు. సో మెయింటెనెన్స్ అనేది ఎవరు తప్పు ఎవరు ఒప్పు, డైవర్స్ ఇవ్వాలా ఇవ్వకూడదా అనే విషయము కోర్టు తర్వాత అంత ట్రయల్ అంతా అయిన తర్వాత, ఎంక్వైరీ అయిన తర్వాత తెలుస్తుంది. అప్పటి వరకు అయితే మీరు మెయింటెనెన్స్ అయితే కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి సార్ చెప్పినట్టు ఏదైనా అవకాశం ఉంటే ఇద్దరు కొంచెము పట్టు విడుపులు వదిలి కూర్చొని ఏదైనా కలిసి ఉండడానికి అవకాశం ఉంటే ప్రయత్నం చేయండి. లేదు ఇద్దరు డైవర్స్ కావాలి అంటే కూర్చొని అటు ఇటుగా సెటిల్ చేసుకోండి. మీ మిస్సెస్ ఏమైనా జాబ్ చేస్తున్నారా? కాదండి, మీకు జాబ్ లేదన్నా రామ్ ఏమైనా జాబ్ చేస్తున్నారా? లేదు సార్, తను కూడా చేయట్లేదు. తను కూడా జాబ్ చేయట్లేదు. కాబట్టి జడ్జి గారు చెప్పినట్టుగా మీ ఇద్దరు కలిసి కూర్చొని ఒక దగ్గర మాట్లాడుకొని తర్వాత ఎవరైతే కరెక్ట్ గా ఉన్నారు ఎవరు రాంగ్ ఉన్నారు ఏంటి చూసి దాని ప్రకారం బేరీజ్ వేసుకొని. కోర్టులో కూడా చెప్పాను సార్, నాకు డివోర్స్ ఇవ్వడం ఇష్టం లేదు, కలిసి ఉండడం ఇష్టం కూడా చెప్పాను. తను ఆల్రెడీ కోర్టులో చెప్పేసింది నాకు డివోర్సే కావాలి, నాకు వద్దు అని చెప్పేసి. అట్లా కాదండి, మీరు కలిసి ఉండడం ఇష్టం అని చెప్పి మళ్ళీ మీరు డైవర్స్ చేసామంటున్నారు కదా మీరే. సార్ తను 2.5 years వెళ్ళిపోయింది సార్. యాక్చువల్గా మ్యూచువల్ గా మాట్లాడు వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి మరి మీరు అప్పుడు మీరు అటువంటి పరిస్థితిలో దాంపత్య హక్కుల పునరుద్ధరణ ఉంటుంటుంది, ఆర్సీఆర్ అది వేయాల్సింది. మీకు కలిసి ఉండాలని ఇష్టం ఉన్నప్పుడు, డైవర్స్ తీసుకోవడం ఇష్టం లేనప్పుడు ఆర్సీఆర్ వేయాల్సింది మీరు. అది కాకుండా డైవర్స్ చేశారు కదా, సరే ఏదైతే వేసారో అయిపోయింది. ఇప్పుడు అది జరిగింది ఏదో జరిగింది, డైవర్స్ చేశారు కాబట్టి దాని ప్రకారమే మీరు ఆలోచన చేయండి ఎట్లా చేస్తే బాగుంటుంది ఏంటని చూసి. మరి మీరు ఎంత ఇవ్వగలుగుతారు ఎంత ఇవ్వలేరు చూసి దాని ప్రకారం మీడియేటర్స్ తోటి మాట్లాడి సెటిల్ చేసుకోండి. మీకు కావాలంటే కరీంనగర్ నుంచి కదా మీరు మాట్లాడేది ఇప్పుడు, కరీంనగర్లో అక్కడ డిఎల్ఎస్ఏ ఉంటుందండి, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ. అక్కడికి వెళ్ళిన పక్షంలో అక్కడ సెక్రటరీ గారు ఉంటారు, వాళ్ళు పిలిపిస్తారు, ఇద్దరిని గురించి కూర్చోబెట్టి మాట్లాడతారు, ఏదో రకంగా ఒక సయోధ్య చేస్తారు, ఎంతో కొంత ఇచ్చి సెటిల్ చేసుకోండి, అయిపోతుంది. ఓకే ఓకే. మరొక కాల్ తీసుకుందాం అండి. నరసింహుల్ గారు హైదరాబాద్ నుంచి. నరసింహుల్ గారు నమస్తే అండి. హలో నరసింహుల్ గారు నమస్తే అండి, చెప్పండి. నమస్తే అమ్మా, మా బిడ్డ గురించి మాట్లాడుతున్నామ్మా. ఓకే. మా బిడ్డకు పెళ్లి అయి 18 సంవత్సరాలు అవుతుందమ్మా. ఆమెకు పిల్లలు కాకుంటే అతను విడాకులు కావాలని కోరుతుండమ్మా. అయితే ఇంకా అటు కాకుండా ఇంకా ఇస్తుండు వేరే పెళ్లి కూడా చేసుకుంటా అని మనం పెడుతుండమ్మా. వేరే పెళ్లి చేసుకుంటానని బాధ పెడుతున్నారా? బాధ పెడుతుందో అమ్మాయి ఇంతకెళ్ళి కూడా తోసేసిండు, ఇట్లా వెళ్ళిపో ఎక్కడన్నా అని తోసేసిండు. అది ఇప్పుడు మా ఇంట్లో వచ్చి ఉన్నదమ్మా అమ్మాయి, తల్లిదండ్రుల ఇంట్లో ఉన్నది. మీ దగ్గరకు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందండి? 3 months అవుతుందమ్మా. 3 months అయింది. ఓకే. అయితే మేము పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాము. అయితే వాళ్ళు నెల వాయిదా పెడుతుంది కానీ అతను పిలిపిస్తలేరు, టైం అడిగిండు, ఇంకా 4 రోజులు టైం కావాలని నేను ఆలోచన చేసుకొని చెప్తా అని పోయిండు. ఇంతవరకు వస్తలేడమ్మా, పోలీసు వాళ్ళు కూడా ఏమి యాక్షన్ తీసుకుంటలేరమ్మా, ఎట్లా చేస్తే బాగుంటుందని ఫోన్ చేసినమ్మా. జడ్జి గారు, మీరు ఒకసారి మీకు కంప్లైంట్ ఇవ్వడం ఇష్టమా లేదా ఒకటి ఆలోచించుకోండి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లీట్గా ఇంకా మ్యారేజ్ అనేది నిలబడడానికి అవకాశం లేదు అని అనుకుంటే మీరు దగ్గరలో ఉన్న న్యాయ సేవాధికార సంస్థకు ఉంటుందండి, అక్కడికి వెళ్ళి ప్రీ లిటిగేషన్ కింద మమ్మల్ని కౌన్సిలింగ్ ఇప్పిస్తారు. ఇంకో విషయం మీకు చెప్పాలి, పిల్లలు పుట్టకపోవడం అనేది ఎవరి వలన మెడికల్ ఎగ్జామినేషన్ ఇద్దరికి చేయించుకున్నారా? ఇద్దరు కారణమా లేదంటే ఒకరికే కారణం ఉందా? ఇద్దరికి కారణం. కాబట్టి వాళ్ళు అనుకుంటున్న అవి కరెక్ట్ కాదు. డైవర్స్ కి వాళ్ళు వేసుకున్న అప్పుడు మీరు ఇవన్నీ చూపించవచ్చు. కానీ మీరు ప్రస్తుతానికి మాత్రం మీరు 498 వేయాలనుకుంటే వెళ్ళండి,
వెయ్యండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, కేసు పెట్టండి. సార్ అలాగే ఆ మెడికల్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి జాగ్రత్తం చేసుకోండి. ఎందుకంటే ఇంకొక అమ్మాయిని కూడా పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంది కదా అతను. కాబట్టి అది కూడా చూడండి. న్యాయ సేవాధికార సంస్థకు తీసుకెళ్లి పిలిపిస్తే మాట్లాడతారండి, వాళ్ళు పిలిపించి మాట్లాడతారు. లేదంటే మీరు పెద్దవాళ్ళు ఇంతమంది 15 సంవత్సరాలు వాళ్ళు కలిసే ఉన్నారు కాబట్టి మీరు వాళ్ళు మీ 18 సంవత్సరాలు మ్యారేజ్ అయింది, ఓకే, 18 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి మీరు వాళ్ళ పేరెంట్స్ అందరు కలిసి కూర్చొని మాట్లాడుకోండి, కూర్చొని సెటిల్మెంట్ చేసుకోవడానికైనా కుదురుతుందేమో చూడండి. అయితే అతను ఏమంటున్నామ్మా, నేను ఒక్కనే వస్తాను, నేను ఒక్కనే మాట్లాడతా, మా తరఫు నుంచి ఎవరు రారని అంటున్నాం. అట్లా అని పోలీస్ స్టేషన్ లో కూడా చెప్పి తప్పించుకొని తిరుగుతుండమ్మా, పోలీస్ వాళ్ళకి చెప్పి. మీరే పిలవండి వాళ్ళని, అతను పిలిపించకపోతే మీరే పిలవండి వాళ్ళని కూడా. అయితే వాళ్ళు వస్తలేరమ్మా నా దగ్గరికి, రమ్మంటే మర్యాదతో చెప్పినా ఆఖరికి రాకుండా కూడా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన. లేదంటే కుల పెద్దలను ఎవరైనా ఉంటారు కదండి, కుల పెద్దలను పిలిపించుకోండి, ఎవరైనా వస్తారు కదా. లేమ్మా ఎవ్వరు లేరని అంటున్నారు. వాళ్ళ వైపు నుంచి కాదండి, కుల పెద్దలు అంటే మీ కులం, మీ ఇద్దరికి సంబంధించిన వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా. అవునమ్మా, వాళ్ళని ఒక పిలవండి సరిపోతే. మా వాళ్ళు వచ్చారు కానీ అతని తరఫు నుంచి ఒక్కడే వస్తాను, నేను ఒక్కడనే మాట్లాడదాని అంటుండమ్మా. అతను అనడం కాదండి, అతను అనుకుంటే అది జరగదు, పిలిపించి మాట్లాడండి. ఇప్పుడు మీ తరఫున వస్తున్నారు కదా, మీ తరఫునే ఆయన తరఫు కూడా మాట్లాడతారని చెప్పానండి. చెప్పి మీ ఇద్దరు వచ్చిన వాళ్ళే ఎవరైతే తీసుకొస్తారో ఇద్దరు తరఫున మాట్లాడేటట్టుగా అతను కూడా ఒప్పించి ఇద్దరి తరఫున మాట్లాడుతున్నట్టుగా చేసి ఏదో ఒక సయోధ్యకి రాండి. ఎక్కడ స్టేషన్, పోలీస్ స్టేషన్ చేయమంటారా సార్? అది పోలీస్ స్టేషన్ అవసరం లేదు, మీ ఇంట్లో కూర్చోవచ్చు, లేకపోతే ఇద్దరికి కామన్ ఏదో ప్లేస్ అనుకోండి అక్కడ కూర్చోండి. సమస్య పరిష్కారం కావాలి కదా, సమస్య పరిష్కారం కావాలంటే ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది మాకంటే మీరే సరిగ్గా చెప్పగలుగుతారు. మీరు పిలిస్తే రావటం లేదు కాబట్టి పోలీస్ వాళ్లే కరెక్ట్, అక్కడికి వెళ్ళండి, అక్కడ కూడా కౌన్సిలింగే చేస్తారు, వేరే రకమైన ఏం చేయరు ఫస్ట్. సో పోలీస్ స్టేషన్కే వెళ్ళండి. సరే మంచిదమ్మా. ఓకే, మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, ఆడ చేస్తారు. సరే మంచిది. కరీంనగర్ నుంచి అంజయ్ గారు. హలో, కాల్ కట్ అయినట్టు. జడ్జి గారు, ఇప్పుడు ఆయన చెప్పిన ఇద్దరిది ప్రాబ్లం ఉంది అంటున్నారు, అలాంటప్పుడు దత్తత తీసుకునే అవకాశం ఇద్దరికి అంటే ఇద్దరికి ఒప్పందం అయితే కనుక అలా కూడా తీసుకోవచ్చు కదండి. అదే ప్రాబ్లం అయినప్పుడు, పిల్లలే ప్రాబ్లం అయినప్పుడు అది కూడా ఒక సొల్యూషనే కదా. అది కూడా సొల్యూషన్, కానీ ఇంపార్టెన్స్ అనేది వన్ ఆఫ్ ది గ్రౌండ్ అమ్మా డైవర్స్ లో. అందుకని అడిగాను, ఇద్దరిలో కారణం ఉందా, ఒకరిలోనే కారణం ఉందా అని. సో ఇద్దరిలోనూ కారణం ఉంది కాబట్టి ఇంపార్టెన్స్ అనేది ఇక్కడ రాదు కాబట్టి. సో నిజంగా కొంచెం మన మనసులు, మన దృక్పథాలు మారాలి. ఇద్దరు 18 ఏళ్ళు కలిసి జీవనం కేవలం పిల్లల గురించి చేస్తున్నాం, కేవలం పిల్లల కోసం అని విడిపోవాల్సిన అవసరం అయితే నాకు కనిపించలేదు. బట్ ఎవరి పర్సనల్ ఫీలింగ్ వాళ్ళ. సో వాళ్ళు అయినా కూడా అవకాశం అయితే ఉంది. దత్తత తీసుకోవడం అనేది పెద్ద స్టెప్, తప్పకుండా చేయాలి, అలా చేస్తే బాగుంటుంది. అలాగే లాయర్ గారు, ఈ విడాకులు తీసుకోవడానికి గ్రౌండ్స్ గురించి మాట్లాడుకున్నాం మనం, ఎలాంటి కారణాలతో. విడాకులకు అప్లై చేసుకోవాలంటే ఏంటి ప్రొసీజర్? విడాకులకు అప్లై చేసుకోవాలంటే రండి, ముఖ్యంగా భార్యాభర్త ఇద్దరు కూడా 1 సంవత్సరం విడిగా ఉండాలి. హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం 1 సంవత్సరం కలిసి ఉండకుండా విడివిడిగా ఉన్న పక్షంలో ఒకే షెల్టర్ కాకుండా విడివిడిగా ఉండాలన్నమాట. ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ 1 సంవత్సరం అనేది గ్రౌండ్ కిందకు వస్తుంది విడాకులు అప్లై చేసుకోవడానికి. తర్వాత ఏంటంటే వాళ్ళు న్యాయ సేవా అధికార సంస్థ దగ్గరికి వెళ్ళడం కానీ, లేకపోతే ఏదైనా లాయర్ దగ్గర, మంచి లాయర్ దగ్గరికి వెళ్ళడం కానీ వెళ్ళి ఫస్ట్ వాళ్ళు కోర్టులో ఫైల్ చేయడం జరుగుతుంది. 13A కింద కానీ 13B కింద కానీ. 13B అంటే మ్యూచువల్, ఇద్దరు కలిసి కూడా వేసుకోవచ్చు. ఇద్దరు కూడా భార్యాభర్త ఇద్దరు కూడా ఇష్టమైతే కనుక వారిద్దరు కూడా కలిసి కోర్టులో వేసుకున్న పక్షంలో ఇమీడియట్ గా కూడా ఇస్తారు, లేకపోతే 6 నెలలు వెయిట్ కూడా చేస్తారనమాట. రీసెంట్ గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఇమీడియట్ గా కూడా వాళ్ళకి ఇద్దరు కలిసి వేసుకున్న పక్షంలో విడాకులు వస్తున్నాయన్నమాట. మరి కాల్ తీసుకుందాం అండి. వరంగల్ నుంచి కమలాకర్ గారు. హలో. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. వరంగల్ నుంచి మాట్లాడుతున్నానండి. కమలాకర్. ఓకే అండి. అయితే మా అమ్మాయి మ్యారేజ్ ఫిబ్రవరి 12, 2023లో అయింది. అబ్బాయి మా అమ్మాయిని తీసుకొచ్చి మే 28న మా ఇంట్లో దించి గొడవ పెట్టి వెళ్ళిపోయారు. అయితే గొడవ కారణం ఏంటంటే ఆ అబ్బాయి శ్రీరాము తరచుగా ఫోన్ చేసి నాకు మీ అమ్మాయి ప్రవర్తన బాగాలేదు, మాట వినదు, ర్యాష్ గా మాట్లాడుతుంది, అత్తగారితో ఇలా మాట్లాడుతుంది, నేనంటే విలువ లేదు, జాబ్ మానేయమంటే మానేయడం లేదు అని చెప్పేవాడు. మీరు వచ్చి చెప్పండి అని చెప్పేవాడు. అయితే ఇట్లా ప్రొలాంగ్ అయిపోయింది. ఒక 3 నెలలు అయిపోయిన తర్వాత మేము వెళ్ళి మాట్లాడాము.
మాట్లాడితే ఆయన నుంచి రెస్పాన్స్ ఎలా లేదు, లేకుండా పైనుంచి గొడవ పెట్టారు ఇంట్లో. గొడవ పెట్టి మే 28వ తారీఖు మా అమ్మాయిని వరంగల్ తీసుకొచ్చేసి మళ్ళీ పెద్ద గొడవ అయింది. మేము కూడా గొడవ పెట్టాం వాళ్ళతోటి, ఇంట్లోనే గొడవ అయింది. గొడవ పెట్టి అమ్మాయిని దించేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు అబ్బాయి ఏం చేశాడంటే ఫామ్ 11 రూల్ 15 దాని ప్రకారం ఒక నోటీస్ పంపించారు కోర్టు నుంచి. జూన్ 3వ తారీఖు మాకు హియరింగ్ ఉందండి. మేము ఎట్లా అప్రోచ్ కావాలి, అసలు ఎవరిని కలవాలి కూడా మాకు తెలియదు. ఇప్పుడు స్క్రీన్ మీద మేము చూస్తుంటే చాలా పొలైట్ కనిపిస్తున్నారని చెప్పేసి మేము కాల్ చేసాము. ఏ లాయర్ని కలవాలి, ఎవరిని కలవాలి, అసలు పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అనుకున్నాము. ఇస్తే పరువు పోతుందనే ఉద్దేశంతో ఆగాము. మేము వెజిటేరియన్ అమ్మా, మేము శ్రీ వైష్ణవాసు, జిఎస్వామి శిష్యుడిని నేను. వాళ్ళు కూడా అంతే ఉంటారు, మంచిగా బొట్లు అవి పెట్టుకుని వెజిటేరియన్ లాగానే ఉంటారు. మేము నా ప్రొఫైల్ లో కూడా చెప్పాను, అమ్మాయి నాన్ వెజ్ వెజిటేరియన్, అమ్మాయి ఎగ్ కూడా తినదు. చిన్నప్పుడు పిల్లల్ని చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ పిల్లలు ఎగ్ తీసుకొస్తే తినేది కాదు, ఇట్లా మోటివేట్ చేసాము. మేము కూడా తినము, మాకు అలవాట్లేదు అని చెప్పేసి అన్నారు ఫస్ట్. కానీ ప్యూర్ ఆయన నాన్ వెజ్ మాంసాహారులు వాళ్ళు మొత్తం ఫ్యామిలీ టోటల్ కూడా అక్కడ అట్లా కూడా వచ్చింది. తర్వాత మతపరంగా కూడా మమ్మల్ని చాలా క్రిటిసైజ్ చేశారు. అబ్బాయి నుంచి అలాంటి షాడిజం ఉంది. చెప్తున్నారు వినండి సార్. సార్ సార్ అక్కడ నుంచి వచ్చింది మీకు నోటీస్ మాత్రమే, ఫ్యామిలీ కోర్టు నుంచి వచ్చిందా అండి? వరంగల్ ఫ్యామిలీ కోర్టు నుంచి? వరంగల్ కాదమ్మా, అబ్బాయి ఉండేది హైదరాబాద్ ఫ్యామిలీ కోర్టు నుంచి వచ్చింది. హైదరాబాద్ ఫ్యామిలీ కోర్టు నుంచి, రంగారెడ్డి నుంచి వచ్చింది. రంగారెడ్డి ఫ్యామిలీ కోర్టు. ఆ పర్టికులర్ డేట్ నాడు మీ అమ్మాయి మీరు వెళ్ళి అపేర్ అవ్వండి సార్. ఆ రోజు కౌన్సిలింగ్ ఉంటుంది. మీరు లాయర్ని పెట్టుకోవడానికి టైం అడిగితే లాయర్ని పెట్టుకోవచ్చు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఎవరు పరిచయం లేరు మాకు హైదరాబాద్లో అంటే మీరు కోర్టు వాళ్ళని న్యాయ సహాయం అడగచ్చు, ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇస్తారు. కానీ మీరు ఒకటి అన్నారు సోషల్ స్టిగ్మా అని. అతను పెళ్లి చేసుకున్న 2.5 నెలల్లోనే మీ మీద మా అమ్మాయి మీద రకరకాల కంప్లైంట్లు మీకు చెప్పున్నాడు. అమ్మాయిని తీసుకొచ్చి దయాజాలి లేకుండా మీ ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళిపోయి ఉన్నాడు. ఆ అమ్మాయిని హరాస్ చేశాడు, అమ్మాయిని ఉద్యోగం మానేయమని చెప్పి గొడవ చేశాడు. ఇన్ని చేస్తున్నప్పుడు సార్ మీరు తల్లిదండ్రులు కదా, తల్లిదండ్రులుగా మీరు బిడ్డని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి కదా. సో దాన్ని సోషల్ స్టిగ్మాగా ఫీల్ అయిపోయి మీరు కంప్లైంటే ఇవ్వకుండా ఒక కౌన్సిలింగ్కే మీరు అప్రోచ్ కాకుండా అలా ఇంట్లో ఉంటే మీకు న్యాయం ఎలా జరుగుతుంది సార్? ఒక ఇవాళ రేపు జరుగుతున్న పరిస్థితుల్లో మీరు మీ బిడ్డను సక్రమంగా పెంచుకుంటాం. కానీ మనం రోడ్ మీద వెళ్తున్నాం, ఎదురుగా వచ్చేది వాళ్ళు కూడా జాగ్రత్తగా వస్తే యాక్సిడెంట్ జరగదు, వాళ్ళు జాగ్రత్తగా లేకపోతే యాక్సిడెంట్ అవుతుంది. సో స్టిగ్మాగా ఎందుకు ఫీల్ అవ్వాలి సార్? ఇప్పటికైనా పర్వాలేదు, రేపు కౌన్సిలింగ్కి వెళ్ళండి. ఈ లోపల మీరు కంప్లైంట్ ఇవ్వండి సార్, కంప్లైంట్ ఇవ్వండి సార్. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వండి. హెరాస్మెంట్ కంప్లైంటే కదా, కంప్లైంట్ ఏం పర్వాలేదు తీసుకుంటారు సార్, ఏం పర్వాలేదు. మహిళా పోలీస్ స్టేషన్ ఉంటుంది మీకు దగ్గరలో, మీరు వెళ్ళండి, కంప్లైంట్ ఇవ్వండి. వెంటనే రిజిస్టర్ చేయరు వాళ్ళు, ఇద్దరిని పిలుస్తారు, అక్కడ ఒక కౌన్సిలింగ్ జరుగుతుంది. మీరు మీకు జరిగే అన్యాయం గురించి నోరు తెరిచి బయట చెప్పనంత కాలం మేము కానీ చట్టాలు కానీ ఉండి కూడా ఏం చేయలేం సార్. సో మీ రైట్స్ గురించి మీరే చూసుకోవాలి. మీరు వెళ్ళండి, వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి, ఇచ్చి ఇప్పుడు ఈ జిల్లా కోర్టులో, రంగారెడ్డి కోర్టులో, ఫ్యామిలీ కోర్టులో కూడా అపీర్ అవ్వండి. ఆ రోజు కూడా జడ్జి గారికి జరిగినవి చెప్పండి, లాయర్ని పెట్టుకుంటామమ్మా టైం ఇవ్వండి అని అడగండి, లేదంటే ఫ్రీ లీగల్ ఎయిడ్ అడగండి, తప్పకుండా చేస్తారు సార్. మేడం ఇంకోటి, తప్పకుండా లాయర్ని పెట్టుకోవాల్సిందేనా? లాయర్ ద్వారా పోయి లాయర్ గారిని పెట్టుకుంటే మీకు కరెక్ట్ గా సార్ ఒకటి మార్గదర్శకుడు ఉండాలి. సో ఎలా అప్రోచ్ అవ్వాలి ఏమి అని. సో ఆ ప్లీడింగ్స్ కానీ చట్టం కానీ ఎలా రాయాలి, అఫిడవిట్లు ఎలా రాయాలి, పిటిషన్స్ ఎలా రాయాలి అనే విషయం మీరు ఎంత పీజీలు చేసినా ఇంకెంత చేసినా కూడా తెలియదు కదా, లీగల్ రిక్వైర్మెంట్స్ తెలియవు కదా. అందుకని ఒక అడ్వకేట్ ఉండాలి. మేడం ముందు ఒక లాయర్ని పెట్టుకోమంటారా? ఒకసారి కలిసి సిట్టింగ్ హియరింగ్ అయిన తర్వాత కలిసి లాయర్ని పెట్టుకోండి సార్, లేదన్నా ముందైనా పెట్టుకోండి. 3వ తారీఖు అపియర్ అయిన తర్వాత మళ్ళీ లాయర్ని పెట్టుకోండి. మీకు సఫిషియంట్ టైం ఉంది సార్, 3వ తేదీ అన్నారు కదా, 3వ తేదీ అన్నారు కాబట్టి ఈ లోపల ఎవరినైనా లాయర్ని కలిసి చేయండి సార్, పెట్టుకోండి. లాయర్ని మీరు ఏమన్నా సజెస్ట్ చేయగలరా? మేము సజెస్ట్ చేయకూడదు సార్,
మేము అవన్నీ చేయకూడదు మీకు దగ్గరలో ఉన్న లాయర్ని చూసి సెలెక్ట్ చేసుకోండి మీరే. ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు అండి మన బాధ్యత ఏంటంటే అక్కడ సాంఘిక దురాచారం అని లేకపోతే మన పరువు పోతుందని అలా కాకుండా ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు మన బాధ్యత ఏంటంటే దానికి ప్రతిస్పందించడం అంతే. అంటే మీరు ఇప్పుడు అక్కడ మీ అమ్మాయికి జరిగింది ఇది కాబట్టి మనం ఇంకో రకంగా ఆలోచించకుండా దానికి మన బాధ్యత ఏంటి, మనం ఏం చేయాలి, ఇప్పుడు ఎట్లా చేస్తే మన అమ్మాయి ఇది అవుతుంది అని చూసి దాని ప్రకారం మీరు ప్లాన్ చేసుకొని దాని ప్రకారం స్టెప్స్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటివరకు మనం హిందూ వివాహ చట్టాలు న్యాయ సహాయం అంశంపై సలహాలు సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9:30 న్యాయ సేవా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.